వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు మానకోట జిల్లాలోని శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ సోమవారం అంటే ఈ రోజు నుంచి బుధవారం వరకు జరగబోయే శ్రీ లలితాదేవి మరియు శివలింగ నంది అలాగే మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాన కార్యక్రమంలో ఈ రోజు నుంచి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజలకు సంబంధించి ఇక్కడ ఎన్ని రోజులు ఏ విధంగా ఏ రోజు ఏ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందో ఇక్కడున్న అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం హ్రీంకారాసన గర్భితాం నలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్భ్రూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం దేవదేవోత్తమే దేవత సార్వభౌమిణి మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి స్వరూపిణైనటువంటి అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుళమైనటువంటి జగజ్జనని శ్రీ 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 లలితా పరమేశ్వర అమ్మవారి యొక్క దివ్య భవ్య ప్రతిష్టా పూజా కైంకర్యములన్నీ కూడా విశేషమైనటువంటి ఈ యొక్క వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఈరోజు 12వ తారీఖు సోమవారం విశేషంగా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల త్రయాణిక దీక్షతో అత్యంత శోభాయమానంగా జరగబోతుంది. ఈ యొక్క విశేషమైనటువంటి ఈరోజు ప్రాతకాలం నుంచి కూడా విశేషమైనటువంటి సుప్రభాత వేద స్వస్తితో కార్యక్రమం ప్రారంభమై తోరణ ధారణ, అదేవిధంగా మహాగణాధిపతి పూజ, వైదిక పుణ్యవచన, పంచగ్రవ్య ప్రాసన, అఖండ స్థాపన, సర్వతో భద్రమండల దేవత ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, ఆ తదుపరి మహామంత్రపుష్ప నీరాజన కార్యక్రమాలతో ఉదయం కార్యక్రమం సంపూర్ణమయ్యాయి. నేటి సాయం సంధ్యా సమయాలలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి జలాదివాస కార్యక్రమం అంటే ఆ యొక్క విగ్రహములన్నీ కూడా అమ్మవారితో పాటుగా విశేషమైనటువంటి నర్మదా భారలింగాన్ని అంటే శివలింగ ప్రతిష్టా కార్యక్రమం కూడా ఉంది. వాటితో పాటుగా నవగ్రహాల ప్రతిష్ట, నాగేంద్ర స్వామి వారి యొక్క దివ్య భవ్య ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతుంది. ఆ యొక్క విగ్రహములన్నింటి కూడా జలంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆపాదించడం కొరకై వైభవోపేతమైనటువంటి జలాదివాస కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మరలా సాయంకాలం పునః విశేషమైనటువంటి నవగ్రహ దేవత హవన కార్యక్రమం, అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమంతో ఈ యొక్క సాయం సంధ్యా సమయ పూజా కార్యక్రమాన్ని పరిసమాప్తవుతాయి. అదేవిధంగా రేపు ఉదయం రోజున అమ్మవారి యొక్క విగ్రహములకు విశేషమైనటువంటి మరలా ఉదయాన్నే యథావిధిగా పునఃపూజా కార్యక్రమాలు, ఆ తదుపరి విశేషంగా మరలా యంత్రానుష్ఠానములు, ఆ తర్వాత విశేషమైనటువంటి నదీ జలాలతోని వైభవంగా విశేషంగా గంగా, అదేవిధంగా గోదావరి, కృష్ణ నదీ తీర్థములతో అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా ఓషధి స్నపనం విశేషమైనటువంటి మామూలుగా అందరికీ పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇంతవరకు ఇంకా విశేషమైన ఓషధులు అంటే యాలకులు, పచ్చకర్పూరం, అదేవిధంగా ఒట్టివేర్లు, లవంగాలు ఇత్యాది విశిష్టమైనటువంటి ద్రవ్యాలతోని అమ్మవారికి ఎంతో వైభవంగా ఓషధి స్నపన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వైభవంగా అమ్మవారి యొక్క ఇక్కడ లలితా పరమేశ్వర అమ్మవారి అర్చన కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే అమ్మవారి అర్చన ఎందుకంటున్నానయ్యా అంటే నమస్కార ప్రియ సూర్య, అభిషేక ప్రియ శివ, అర్చన ప్రియ అమ్మవారు, అలంకార ప్రియ విష్ణుమూర్తి అని. ఎందుకంటే అమ్మవారిని ఎన్ని నామాలతో అర్చన చేస్తే అంటే కుంకుమార్చన చాలా విశిష్టమైంది. అందులో భాగంగా అమ్మవారికి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరీ చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అనేటువంటి విశిష్టమైనటువంటి లలితా స్తోత్రంతో అమ్మవారికి, అదేవిధంగా లలితా సహస్రనామావళి 1000 నామాలతోని అమ్మవారికి రేపు వైభవంగా దాదాపు ఒక 50,000 సార్లు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబోతుంది రేపు మాధ్యాహ్నిక సమయంలో. తిరిగి రేపు సాయంకాలం మరలా అమ్మవారికి ధాన్యాదివాసం అంటే నిన్న మనం ఈరోజైతే ఏ విధంగా జలాదివాస కార్యక్రమం చేస్తున్నామో రెండవ రోజు రేపు సాయంకాలం వైభవంగా అమ్మవారికి ధాన్యంలో శక్తి అంతా కూడా అమ్మవారికి ఆపాదన కొరకే ధాన్యాదివాస కార్యక్రమం, అదేవిధంగా పుష్పాల్లో ఉన్నటువంటి సౌకుమార్యత సిద్ధి అంతా కూడా విగ్రహాలకు ఆపాదన కొరకై పుష్పాదివాసము, ఫలాదివాసము, ధనాదివాసము, శయ్యాదివాసం కార్యక్రమంతో రెండవ రోజు సాయంకాల పూజా కార్యక్రమాలు కూడా పరిసమాప్తాయి. 3వ రోజు అమ్మవారికి ఉదయాన్నే ఆ యొక్క సుముహూర్తానికంటే ముందుగా విశిష్టంగా దేవాలయంలో వాస్తు దోషాలను కూడా తొలగిపోవడం కొరకై వాస్తు పూజ, వాస్తు పర్యగ్నీకరణము, వాస్తు హోమం జరిపించి ఆ సుముహూర్తానికి గర్తన్యాస, బీజన్యాస, ధాతున్యాసాలతో సుముహూర్తానికి వైభవంగా అంగరంగ వైభవంగా భజంత్రి నడుమ జయ జయ ధ్వానాల మధ్య అమ్మవారికి యంత్రప్రతిష్ఠా కార్యక్రమం. అదేవిధంగా విశిష్టత ఏంటయ్యా అంటే ఈ యొక్క మాఘమాసంలో 14వ తారీఖు వచ్చేటువంటి ఆ రోజు ఏంటయ్యా అంటే వసంత పంచమి, శ్రీ పంచమి అని చాలా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క వసంత పంచమి రోజున విశిష్టమైనటువంటి ఎక్కడెక్కడైనా సరే సరస్వతి దేవాలయాలు కానీ అమ్మవారికి విశిష్ట పూజా కార్యక్రమాలు, అక్షరాభ్యాసాలు, అదేవిధంగా మన మహబూబాబాద్లో
ఈ విధంగా లలితా పరమేశ్వర అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేయడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేయడానికి మనం ఈ యొక్క కార్యక్రమానికి అంతా కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞగా, అమ్మవారి యొక్క అనుజ్ఞగా భావించవలసిందిగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమాలని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు చాలా పెద్దవారైనా సరే ఆ అమ్మవారి సంకల్పంతో ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే ఏం చేసి ఉన్నారు, విశిష్టంగా ఎంతో వైభవంగా చక్కగా ఉదయం సాయంకాలం చక్కగా వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో. అదేవిధంగా ఈ కార్యక్రమ ప్రధాన అర్చకులు కూడా మా బాబాయ్ గారు అయినటువంటి వంకోజు జలేంద్రాచారి గారు, వాస్తు జ్యోతిష్య ప్రతిష్టాచార్యులైనటువంటి బాబాయ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క శిష్య ప్రశిష్య గణంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త జనులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లి ఈ యొక్క భారతదేశం అంతా కూడా సనాతన విశిష్టమైనటువంటి సనాతన ఈ యొక్క విశ్వగురు స్థానం అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క భారతదేశం రావాలని, అమ్మవారి యొక్క అనుగ్రహంతో లోకమంతా సుభిక్షంగా ఉండి పాడి పంటలతో పశు శిశులతో తులతూగుతూ అష్టైశ్వర్య భోగభాగ్యములతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా లోక కళ్యాణార్థమై, ప్రజా సంక్షేమమై, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా, మొన్న మనం చూసిన కరోనా అనేటువంటి ఒక చిన్న వైరస్, కంటికరమైన ఒక వైరస్ ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎటువంటి మహమ్మారి సమస్తమైనటువంటి అన్ని కూడా తొలగిపోవాలని అమ్మవారిని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి. ఈ యొక్క లలిత అమ్మవారి యొక్క స్థాపన, ఈ 3 రోజులు జరిగేటువంటి విశేషత పూర్వకాలం నుండి ఇక్కడ ఒక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో పూర్వీకులు వాళ్ళ వంశపారపర్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక 3 కుటుంబాలు వాళ్ళ వంశపారపర్యంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు వెలిసి ఉన్నారు. ఇటు గోమాతలతోని యొక్క కూడుకున్నటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు ఇదంతా పర్యవేక్షణలో స్వామివారు చుట్టూ కూడా తిరుగుతూ ఉండేటువంటి గత ఒక 100 సంవత్సరాల కింద ఉన్నటువంటి విశేషత మళ్ళీ పూర్వ వైభవం ఈ యొక్క స్థలంలో జరిగేటువంటి విశేషత ఇప్పుడు జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా చాలా సమిష్టిగా ఉండి ఈ కమిటీ వారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారందరూ కూడా ఈ యొక్క లలిత అమ్మవారిని సంకల్పించి ప్రతిష్ఠ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరికి కూడా ఆ లలిత అమ్మవారి మహబూబాద్ పట్టణంలో అందరినీ సుఖశాంతులతో భోగభాగ్యాలతో విరజిల్లి అమ్మవారి అందరికీ అనుగ్రహం కలిగి, స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఉండాలని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. అందువల్ల ఇక్కడ జరిగేటువంటి లలిత అమ్మవారే కాకుండా కాశీ విశ్వేశ్వర స్వామి, మహాగణపతి, శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు కూడా ఆదిత్యాది నవగ్రహాలు 9 నవగ్రహాలతో కూడుకున్నటువంటి యొక్క దేవాలయ ప్రాంగణం చాలా ప్రసిద్ధిగాంచి విశేషంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు వసంత పంచమి రోజు విశేషంగా ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమాత్రే నమః, లలితాంబికాయై నమః. ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆ దేవాలయం ప్రాంగణంలో ఈ దేవతా విగ్రహాలను ప్రతిష్ఠింపజేయటం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ ప్రాంగణంలో పెడుతున్నటువంటి విగ్రహాలు శ్రీ లలిత అమ్మవారి విగ్రహం, శివుడి యొక్క నంది, అదేవిధంగా మరి విఘ్నేశ్వర స్వామి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, మరి జంటనాగుల విగ్రహం, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో ఉండే విధంగా ఏర్పాటు చేయటం అనేది అభివృద్ధి కమిటీ నిర్ణయం ప్రకారం తీసుకోవడం జరిగింది. మరి ఈ కమిటీ ఆధ్వర్యంలో చేయబోయేటువంటి కార్యక్రమంలో అంతకంటే ముందు దాదాపుగా 50 సంవత్సరాల క్రితం గస్కంటి మల్లయ్య గారు వారి కుటుంబీకులు ఇక్కడ నాగేంద్ర స్వామి దేవాలయం అనేది ఒకటి నిర్మించి వారి యొక్క కుటుంబీకులు గత 50 సంవత్సరాల నుంచి ఆ ఆలయాన్ని నడిపించడం జరుగుతున్నది. మరి నాగుల చవితి అనేటువంటి పండగ మహబూబాబాద్ పట్టణంలో ఒక విశిష్టమైనటువంటి పండుగగా రూపొందించడం జరిగింది. దాన్ని అందులో భాగంగానే కమిటీ ఏర్పాటైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఇదంతా పరిశీలించి స్థానిక నాయకుల యొక్క సహకారంతో మరి మహబూబాబాద్ పట్టణ ముఖ్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా మా ఆచార్యులు చెప్పిన విధంగా
అన్ని విగ్రహాలను మేము ప్రతిష్టాపన అనేది మొదలుపెట్టాం. దానికోసం మహబూబాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మేము స్వాగతిస్తున్నాం. అందరూ కూడా ఇందులో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృప పొందవలసిందిగా మేము అందరం కూడా అందరినీ స్వాగతిస్తున్నాం. రేపు ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమాలలో అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మేము అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. మహబూబాబాద్లో వెలిసిన నాగేంద్ర స్వామి దేవాలయంలో లలిత అమ్మవారు మరియు శివుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ ప్రతిష్టాపనలో కార్యక్రమంగా ఈరోజు మొదటి రోజు అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి సేవలు చేసే దాంట్లో ఉన్నారు. అలాగే అమ్మవారిని మహబూబాబాద్ 4 పురవీధుల్లో ఊరేగించుకుంటూ అన్ని విధాలుగా ప్రతి ఒక్క భక్తులు ఇంటికి రాగానే మంగళహారతులు పట్టుకుంటూ మా అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటున్న భక్త మహాశయులకు, అలాగే మహబూబాబాద్ పట్టణంలో ఉన్న పుర ప్రముఖులకు, అలాగే మాకు ఆర్థికంగా అలాగే మిగతా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన భక్తులకు మా నాగేంద్ర స్వామి అభివృద్ధి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై మాత.